హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఓపెన్ 10th అండ్ ఇంటర్కి సంబంధించింది మనం ఎగ్జామ్ ఫీ, సప్లిమెంటరీ ఫీ అంటే ఇంప్రూవ్మెంట్ కోసం అనమాట. ఈ ఎగ్జామ్ ఫీ కావచ్చు, సప్లిమెంటరీ ఫీ కావచ్చు, ఎలా పే చేయాలి ఏంటి అనేది కంప్లీట్ వీడియో ప్రాసెస్ అయితే చెప్తాను. ముందుగా ఓపెన్ 10th ఏపీకి సంబంధించింది ఏంటంటే ఏపీఓఎస్ఎస్ అని సెర్చ్ చేయండి. ఇలా మీకు ఏపీఓఎస్ఎస్ అని వస్తుంది. ఇది ఓపెన్ 10th అండ్ ఇంటర్కి సంబంధించింది, ఓపెన్ స్కూల్ సొసైటీ. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వేరియస్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. బట్ వీటిని మీరు దేన్ని మీరు పట్టించేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు మేజర్ థింగ్ ఏంటంటే క్విక్ లింక్స్ అనే ఆప్షన్ దగ్గర ఫస్ట్ ఆప్షన్ ఉంది చూసారా, ఏపీఓఎస్ఎస్ ఇంటర్ అండ్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ అండ్ ఎస్ఎస్సి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది, పేమెంట్ లింక్. దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే టు అవాయిడ్ క్లాషెస్ డు నాట్ యూజ్ అనేసి మనకు పేమెంట్ సంబంధించి వస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి 10th సంబంధించి పేమెంటు, రిసిప్ట్. ఇంటర్కి సంబంధించింది పేమెంటు, తర్వాత రిసిప్ట్ డౌన్లోడ్ ప్రాసెస్. మనకు కావాల్సింది ఏంటంటే ఇంటర్ కానీ 10th కానీ అనమాట. మీకు ఏవైతే కావాలో అవి మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఇంటర్ కావాలంటే ఇంటర్ దాంట్లో క్లిక్ చేసి ఇంప్రూవ్మెంట్, లేదంటే ఎగ్జామ్ ఫీజు ఆ విధంగా అక్కడ మనం క్లిక్ చేయొచ్చు అనమాట. క్లిక్ చేస్తే అక్కడ మనకు డీటెయిల్స్ అయితే చూపించగానే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంటర్ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకున్నా, దాని మీద క్లిక్ చేశాను ఫస్ట్ ఆఫీస్. సో ఈ విధంగా ఒకవేళ ఎగ్జామ్ ఫీజు అనుకుంటే ఎగ్జామ్ ఫీజు అనమాట. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయో ఆ ఎగ్జామ్స్ అయితే షో చేయడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షో పేమెంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వలేదు, పైన ఇచ్చిన తర్వాత షో పేమెంట్ మీద క్లిక్ చేసి కింద పేమెంట్ మోడ్స్ అయితే ఉంటాయి. మీరు నెట్ బ్యాంకింగ్ కావచ్చు, లేదంటే డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ అనమాట. బోత్ అన్నీ యూజెస్ చేయొచ్చు అనమాట. బట్ ఏంటంటే యూజర్ ఛార్జెస్ అయితే ఒక 10 రూపీస్ పడుతుంది నార్మల్గా అయితే. ఇక్కడ పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేమెంట్ అయితే చూపించడం జరుగుతుంది. నేను డెబిట్ కార్డ్ ప్రాసెస్ అయితే ఫాలో అవుతున్నా. సో డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇచ్చేద్దాం. వన్స్ మీరు డేటా ఎప్పుడైతే ఎంటర్ చేశారో ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. మీకు నార్మల్గా పేమెంట్ ప్రాసెస్ తెలుసు, డెబిట్ కార్డ్ కావచ్చు ఏదైనా ప్రాసెస్ తెలుసు కాబట్టి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. బట్ వన్స్ మీరు ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ చేయగలిగినంటే మీ పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అయితే మీరు కంగారు పడొద్దు. మళ్ళీ ఇది రీఫ్రెష్ అయ్యి మీకు సైట్ కానీ రిసిప్ట్ కానీ రాకపోతే మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఈ పేజీలో నుంచి మళ్ళీ ఒక డూప్లికేట్ ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోయేసి సేమ్ అనమాట అదే లింక్ మీద మనం క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసి ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏంటంటే పేమెంట్ రిసిప్ట్ అనమాట. యాక్చువల్గా ఫస్ట్ ఆప్షన్ పేమెంట్కి, సెకండ్ ఆప్షన్ ఏంటి రిసిప్ట్ కోసం. సో ఆ రిసిప్ట్ కోసం ఏంటంటే ఎంటర్ చేసే కానీ ఇక్కడ మనకు అప్లికేషన్ నంబరు అండ్ అడ్మిషన్ నంబరు, నేమ్, తర్వాత మొబైల్ నెంబర్, ఎగ్జామ్ ఫీజ్. సో దీని మీద మళ్ళీ అప్లికేషన్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఇలాగ ఒక డూప్లికేట్ రిసిప్ట్ అయితే వస్తుంది. ఇదే మనం ఎగ్జామ్కి పే చేసిన రిసిప్ట్ అనమాట. సో ఈ విధంగా 10th అండ్ ఇంటర్మీడియట్ ఓపెన్ 10th ఇంటర్కి సంబంధించింది ఎగ్జామ్ ఫీ, బెటర్మెంట్ ఫీ అంటే ఇంప్రూవ్మెంట్ ఫీ మనం కట్టుకునే విధానం అనమాట. దట్స్ ఇట్ గైస్. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, అప్డేట్ అయితే నచ్చింది అనుకుంటున్నా. మీకు ఎలాంటి అప్డేట్, ఎలాంటి పైన వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే ఖచ్చితంగా ఆ అప్డేట్ గురించి నేనైతే వ్యాలిడేట్ చేసి మీకు ఇన్ఫామ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ వీడియోస్. థ్యాంక్ యూ అగైన్.